తెలంగాణ రాష్ట్రంలో 18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం జరుగుతుండగా నిజామాబాద్ పార్లమెంట్ అంతటా బోధన్ నియోజకవర్గం అంతటా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అధికారులు పోలింగ్ను ప్రారంభించారు. ఎండాకాలం కావడంతో ఉదయం చల్లటి వాతావరణంలోనే ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. కాగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన సొంత గ్రామం సిరన్పల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం నియోజకవర్గంలోని బూత్లను పర్యవేక్షించారు. ఎన్నికల అధికారులు సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసులను కేంద్ర బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వివిధ పార్టీల నాయకులు ఏజెంట్గా వ్యవహరిస్తూ పోలింగ్ బూత్లను పరిశీలించడం జరిగింది. अब थोड़ा सा वेस्ट భారతీయ పౌరుడిగా నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. బాధ్యత గల పౌరుడిగా అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకొని ఈ 18వ లోక్సభ ఎన్నికలను సక్సెస్ఫుల్ చేయాలని నా యొక్క మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.